హాయ్ అండి. వెల్కమ్ టు విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎకనామికల్ అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఒక అంశం గురించి మీతో నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది సమయం అయిపోయిన తర్వాత అంటే మన నుండి కొంత సమయం చేజారిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. కొంతమంది అంటే ఎకనామిక్ అంటే మనకు ఉన్నటువంటి సంపత్తి లేదా ఒక డబ్బు అది ఖర్చు అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది మనలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు పర్వాలేదు బాగానే ఉంటుంది. అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్యం గురించి మనం బాగా మదన పడుతుంటాం, ఒత్తిడికి గురవుతున్నాం. కాబట్టి ఈ 3 అంశాలు కూడా మన నుండి ఎప్పుడైనా చేజారిపోతే అది ఆరోగ్యమైన, లేకపోతే డబ్బైనా, లేకపోతే సమయమైనా ఇవన్నీ కూడా చాలా 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 విలువైనటువంటి ఇవన్నీ మన నుండి చేజారిపోయిన తర్వాత మాత్రమే మనం వాటి యొక్క గొప్పతనము అంటే సమయం యొక్క గొప్పతనం ప్రైస్లెస్ అమూల్యమైనటువంటిది. సమయాన్ని మనం కొనలేం. అదేవిధంగా ఆరోగ్యం చాలా విలువైనటువంటిది. దాన్ని కూడా మనం కొంత మేరకు తిరిగి తెచ్చుకోగలుగుతాం కానీ పూర్తి స్థాయిలో రికవరీ చేయలేము. ఆరోగ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం తెచ్చుకోవటం అనేటువంటి సాధారణ స్థితికి రావాలంటే చాలా 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 వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి. అదేవిధంగా డబ్బు మన చేతిలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా లేకపోతే దానికి ఒక రకమైనటువంటి దానికి గౌరవం రెస్పెక్ట్ లేకుండా దాని పట్ల మనం జాగ్రత్త లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి తర్వాత అది ఖర్చు అయిన తర్వాత చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి ఇట్లాంటి 3 విషయాలలో పట్ల మనం ఎప్పుడూ కూడా చాలా అత్యంత జాగ్రత్తగా ఉండాలా. మొదటి నుండి ఇట్లాంటి ఈ విషయాలు ఎవరికి వారు గుణపాఠంగా తెలుసుకుంటే ఇంకా చాలా చాలా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటెప్పటికీ కూడా ముందు అన్నిటికంటే ముందు ఆరోగ్యము, సమయము, డబ్బుకి మనం ఎప్పుడు కూడా విలువనియ్యాలా. వాటిని ఎప్పుడు కూడా ఆదరణతో చూడాలా. వాటిని వాటిని చాలా అభిమానంతో చూడాలా. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా మనం మన నుండి పోకుండా కోల్పోకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలా. కాబట్టి ఇది నేను స్వతహాగా ఒక లెసన్ లాగా నా నుండి కూడా నా లైఫ్లో కూడా నేను నేర్చుకోవడం జరిగింది. ఇది మీకు షేర్ చేసుకోవాలని అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.